ఆయన తన సైన్యంతో ఈ లోకానికి దిగి రాబోచున్నాడు. ఇక ఆయన ఒంటరిగా రావడం లేదు, ఆయన పరలోక సైన్యాన్ని వెంట పెట్టుకొని రాబోచున్నాడు. ఇక ఆ సైన్యం ఎవరంటే దూతలు, అగ్ని దూతలు, యుద్ధాలు చేసేటువంటి దూతలు. ఆయన వెంట పెట్టుకొని రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలుసండి, ఎప్పుడైతే అనేక దేశాలు ఇక ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేసి ఇజ్రాయెల్ దేశాన్ని కైవసం చేసుకొని 7 సంవత్సరాల పాటు ఆ దేశాన్ని పాలించినప్పుడు ఇక ఆ దేశాన్ని సర్వనాశనం చేద్దామని ఇంక అనేక మంది ఆ దేశం మీదికి కూడి వచ్చినప్పుడు ఇక ఇశ్రాయేలు దేశాన్ని రక్షించడానికి మెస్సయ్య, ఈ సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు రాజు దేవుడు, ఆయన ఆకాశాన్ని చీల్చుకొని 2వ రాకడలో వస్తాడు. సైన్యములకు అధిపతిగా రాబోచున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా.